హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయం అందించి నాకు సపోర్ట్ చేయగలరు. టాపిక్ ఏంటంటే దగా డిఎస్సిపై ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు వీరందరూ ఏకమై నారా లోకేష్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకటే రోజు ఈ కూటమి సర్కార్కి లేదా నారా లోకేష్ గారికి అనుకోండి రెండు షాకులు అని చెప్పొచ్చు. ఒకటి వీళ్ళందరూ ధర్నా చేయడం ఒకటైతే, హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏమిటనేది మనం ఒకసారి చూస్తే, 1,00,000 మంది టీచర్ల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తూ వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ స్కాములు చేస్తూ డిఎస్సిలో వాటికి సంబంధించి మరి రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయకుండా తప్పు జరిగితే తప్పును సరిదిద్దకపోగా మళ్ళీ రివర్స్లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అవమానపరుస్తూ ఉన్నారో, దీన్ని అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి నిరసనలు చేయడానికి, ధర్నా చేయడానికి, మెడలు వంచడానికి ఒక కారణం ఏంటంటే నీట్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో, వాళ్ళు చూడండి ఒక మొక్కకు అంటు కట్టినట్టుగా ఎంత నీట్గా పద్ధతిగా వచ్చారు. వాళ్ళ డిమాండ్స్ ఏదో చూసుకున్నారు, వాళ్ళ కేంద్రం మెడలు వంచారు. 13 సంవత్సరాలుగా తిరుగులేదనుకున్నటువంటి వాళ్ళ మెడలు వంచి డిమాండ్లను నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ వైసీపీ కానీ, అదేవిధంగా యువత కానీ, ఇక నిరుద్యోగులు వీరందరూ కూడా మెడలు వంచి తమ డిమాండ్లను నెరవేర్చుకుని వారి జీవితాలు, నాశనమైనటువంటి జీవితాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం లేదు, సపోర్ట్ లేదు, ఎవరు లేదంటే సపోర్ట్ ఉందో లేదన్న దానికి సంబంధించి మీకు విజువల్స్ కూడా చూపిస్తాను నేను. అయితే ఇక్కడ రాజకీయ పరంగా ఏదో ఆరోపణలు చేయడం కాదండి. ఇక్కడ వైసీపీ డిమాండ్ కూడా రాజీనామాకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఈ డిఎస్సి తయారు చేసినటువంటి క్రమంలోనే లీక్ అయింది. ఆ లీక్ అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరెవరికి లీక్ అయింది, ఎక్కడెక్కడ పోయిందనే విషయాలు, వాటి ఆధారాలు, ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. సో వాటికి సంబంధించి ఒక ఆధారం ఉన్నట్టే కదా. అండ్ అదేవిధంగా తయారీలో పాల్గొన్నటువంటి, ఇప్పుడు ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో నవీన్ టాప్ ర్యాంక్లో వచ్చాడు. మరి టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు. 2వ దఫా మెరిట్ లిస్టులో కూడా ఆ వ్యక్తి వివరాలు తొలగించారు. అంటే ఇక్కడ అవకతవకలు జరగలేదు అంటున్నప్పుడు టాప్ ర్యాంకులో వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అందులో ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తికి టాప్ ర్యాంకు ఎలా వచ్చింది? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ వ్యక్తికి ఒక్కడికేనా, లేకపోతే ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ లీకేజ్ పేపర్ లీక్ అవడం వల్ల ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంటే ఎవరెవరు ఉన్నారు దీని వెనక, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి అనేది మొత్తం బయటికి రావాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది వెయ్యాలి. మీరు తప్పే జరగలేదు, తప్పే చేయలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, ఇంకో ఎంక్వైరీ అవుతుంది, భయపడకుండా మీరు ఓకే అని అనాల్సింది. ఎందుకని ఆ మాట అనడం లేదు అంటే, వైసీపీ చెప్తున్నట్టు ఎవరైతే లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నట్టు స్కామ్ జరిగిందా లేదా? సో ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు మీరు బాధ్యత వహిస్తూ ఎందుకని మీరు రాజీనామా చేయడం లేదు? అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా, మీరు కూడా చేయాలి కదా, కానీ చెయ్యరు. చేసేదాకా మేము వదిలిపెట్టామని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ నేను లేదండి, అన్ని చోట్ల విశాఖపట్నము, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అంటే కొంతమంది ఎక్కడున్నారో ఎవరు వచ్చారని అంటారు కదా, వాళ్ళ కోసం కొన్ని విజువల్స్ చూపించాల్సిన అవసరం ఉంది, కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఈ పబ్లిక్ కాదా వీళ్ళంతా? ఇదిగో తమ డిమాండ్ల కోసం రోడ్ ఎక్కారా లేదా? లైవ్లో చూపిస్తున్నాను నేను, ఫోటో కూడా కాదు, వీడియో క్లిప్పింగ్. ఇదిగోండి, ఇంకా ఒక వినూత్నమైనటువంటి నిరసన కూడా చేశారండి ఇక్కడ. ఎందుకు ఏమిటంటే దానికి సంబంధించి కూడా మీకు చెప్తాను. ఇక్కడ రోడ్డు మీద ప్యాకెట్ ఆడుతున్నారు, కాయ్ రాజా కాయ్, డిఎస్సి ఉద్యోగం కొనేయి, అగో మాయ మాటలు నమ్మాం, మాకు చావే శరణ్యం.
వీళ్ళు దేశంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి విధంగా వీళ్ళు జీవోలు మార్చేసి 47 జీవోలు తీసుకొచ్చి ఆ జీవోల ద్వారా వీళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే మీరు ఈ రకంగా చేస్తారా అని చెప్పి ఈ రకంగా వీళ్ళు కూడా వినూత్నమైనటువంటి నిరసన ఎక్కడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తుందో చూడండి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం వినూత్న పద్ధతిలో. ఓకే, ఇక్కడ ఆధారాలు లేవంటున్నారు కదా, కోర్టుకు కూడా కొన్ని ఆధారాలు ఈరోజు సమర్పించడం జరిగింది. కోర్టు కూడా కొన్ని విచారణకు ఆధారాలు లేవన్నారు కదా, మరి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు కూడా ఆధారాలు పరిశీలించిన తర్వాత విచారణ చెయ్యాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో కుంభకోణం జరిగింది, దానికి సంబంధించిన ఆడియోలు ఉన్నాయి. 47 జీవోల ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడియోలలో 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఆఫర్ ఉన్న సంగతి, దానికి సంబంధించి కూడా స్వర్ణ పథకాలు సాధించకపోయినప్పటికీ కూడా సాధించినట్లుగా నకిలీ పత్రాలు క్రియేట్ చేసుకోవడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు. సో వీటన్నిటికి సంబంధించి కోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం కూడా దాఖలైంది. దానికి సంబంధించి ఇక్కడ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ పత్రాలు తీసుకొచ్చి టోర్నమెంట్ జరగకపోయినా జరిగినట్లుగా చాలామంది పేర్లు కూడా ప్రస్తావించారు ఇక్కడ. డాకోజ్ పాండు, మిట్నసాల సుధారాణి, దేశావతి చంద్ర, వీళ్ళ అంటే ఇట్లా కొంతమంది పేర్లు కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. నిజమైనటువంటి విజేతలందరూ కూడా పక్కకు పోయేసి వీళ్ళందరూ నకిలీ పత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సమర్పించి అక్కడ ఆ పత్రాలు నకిలీ పత్రాలు తీసుకొచ్చి వాళ్ళు ర్యాంకులో ఉన్నట్టుగా. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంటుంది, మరుసటి రోజు ఉండదండి. ఆ రోజు ఎవరు పోని రోజు ఆ రోజు కూడా మ్యాచ్ జరిగిందని చెప్పి దానికి ఆ రోజు మేము పాల్గొన్నాం, మేము టాప్ ర్యాంకులో వచ్చామని చెప్పి ఇట్లా ఈ రకంగా నకిలీ పత్రాలు క్రియేట్ చేసుకొని జాబులు సంపాదించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఎవరెవరు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు ఏంటనేది ఇంకా పెద్ద లిస్టే ఉందంట. మరి అవన్నీ బయటికి రావాలి కదా, బయటికి రావాలంటే ఏం చేయాలి, విచారణ జరగాలి కదా. సో అందుకని కోర్టు దృష్టికి తీసుకుపోతే కోర్టు కూడా వెళ్ళి పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చింది విచారణ చేయమని ప్రభుత్వానికి. సో ఆ రకంగా మరి ఒకే రోజు నారా లోకేష్ గారికి 2 షాకులు, ఇక్కడ ఈ పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం వినూత్న పద్ధతిలో, అండ్ అదేవిధంగా ఇక్కడ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం. సో నిజంగా మీరు ఎలాంటి తప్పు చేయలేదు, ఏమీ లేదు, మేము చాలా నిజాయితీగా చేశామని మీరు ఏదైతే అంటున్నారో, మరి దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు భయపడుతున్నారు? సో ఇదే వాళ్ళు చెప్పే ప్రధానమైన డిమాండ్. అంటే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు జరిగినటువంటి మోసం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇక్కడ ఎవరెవరైతే ఈ పేపర్ లీకేజ్కి పాల్పడ్డారో దీని వెనుక ఎవరున్నారు ఏంటని దానికి సంబంధించి వారికి శిక్ష పడాలి. సో ఇట్లా కొన్ని డిమాండ్లతో ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. సో అది సక్సెస్ఫుల్ అయింది అనడానికి ఇవన్నీ విజువల్స్ పెద్ద ఎగ్జాంపుల్. వీళ్ళు ఏంటంటే సక్సెస్ కాలేదండి, ఎక్కడొచ్చారండి, పబ్లిక్ ఎక్కడున్నారండి, ఎవరు చెప్పారండి పబ్లిక్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇది పబ్లిక్ కాదా? పబ్లిక్ కాదా? ఇది వీళ్ళంతా పబ్లికే కదా. సో మీరు ఇప్పుడు జస్ట్ మాటలకే పరిమితం అవుతారు. వైసీపీ పార్టీ ఛాలెంజ్ ఇస్తుంది. మీరు ఆ ఛాలెంజ్ మీరు ఎందుకు స్వీకరించడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు బోల్డ్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి తప్పులు చేసి పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఇది వైసీపీ ఛాలెంజ్. వాళ్ళు చర్చలకు రా అంటున్నారు. వీళ్ళు చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్ గారు వస్తారు, లోకేష్ వస్తే పేర్ని గారు వస్తారు, ఇట్లా ఈ రకంగా మేము దేనికైనా సిద్ధమని చెప్తా ఉన్నారు. సో అట్లా సిబిఐ ఎంక్వైరీకి లేదు, ఇట్లా ఛాలెంజ్ చేస్తే స్వీకరించలేరు మీ వైపు తప్పు లేనప్పుడు. సో అన్నిట్లో వెనకడిగే. సో అలాంటప్పుడు ఏంటండి, తప్పు క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో అన్ని రకాలుగా ఇక్కడ టీచర్ అభ్యర్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వైసీపీ విద్యార్థి విభాగం కానీ, వైసీపీ నాయకులు కానీ ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు కానీ, కోర్టు అంశాలు కానీ ఇవన్నీ కూడా వీరి వైపే ఉన్నాయంటే వీళ్ళు విజయం సాధించినట్లే, ఈరోజు ఏపీ దద్దరిల్లినట్టే. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.